కలియుగంలో మనం ఎంత అదృష్టవంతులం. శ్రీమన్నారాయణుడి కాలి గోటి చివరి నుంచి వచ్చే కాంతి చూడడానికి అంత తపస్సు చేసి యోగులు తరించారు. మనం అలా వెళ్ళి ఆయన్ని ఆపాదమస్తకం దర్శనం చేసుకుని వెడుతున్నాం. మన యందు ఉన్న ఏ దోషాన్ని ఎంచకుండా ఆయన అంత ఓర్పు పట్టి నిలబడి, మనం కష్టపడి ఆయన దర్శనానికి వస్తున్నామన్న ఒకే ఒక్క మంచిని స్వీకరించి ఆయన మనని అంత ఆదుకుంటున్నాడు. ఆయన ఆదుకోకపోతే, ఆయన అలా అందరినీ రక్షించకపోతే భక్తులు అమాయకులండి. ఒక నెల వస్తారు, 2 నెలలు వస్తారు, 6 నెలలు వస్తారు, ఏడాది వస్తారు. ఎప్పటి నుంచి? అది హేమంత ఋతువు కానివ్వండి, శరదృతువు కానివ్వండి, వర్ష ఋతువు కానివ్వండి, చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకుని ట్రంకు పెట్లు నెత్తి మీద పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచి. కలియుగంలో మనం ఎంత అదృష్టవంతులం. శ్రీమన్నారాయణుడి కాలి గోటి చివరి నుంచి వచ్చే కాంతి చూడడానికి అంత తపస్సు చేసి యోగులు తరించారు. మనం అలా వెళ్ళి ఆయన్ని ఆపాదమస్తకం